बॉस 7 days 50 days 54 किधर है? वैशाली का घर तो हाँ ఏంటి హడావిడి ఎవరైనా వస్తున్నారా నన్నేం అడగొద్దు ఎవరో స్పెషల్ గెస్ట్ నాన్న చెప్పారా గెస్ట్ ఎవరని తెలీదు ఏదైనా అర్థమయ్యేలా చెప్తే కదా మీ నాన్న ఆపవయ్యా గుర్తుపట్టావా సార్ మీరా గుర్తుపట్టావన్నమాట మా ఫ్రెండ్ ఏం కలవడానికి వచ్చాను మా ఏరియాలో నా ఇల్లు ఇక్కడే రా కప్ కాఫీ తాగి ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు తాగుతాను నో నో ఛాన్స్ నీ ఫ్రెండే ఉంది ఎప్పుడైనా కలవచ్చు నేను ఇవాళ బ్రతుకున్నానంటే దానికి కారణం ఎవరు నువ్వే అలాంటిది తెలియకుండా మా వీధి వరకు వచ్చిన దేవుడిని తెలిసి నేను ఇంటికి తీసుకెళ్ళకపోతే ఆ దేవుడి సంగతి ఏంటో నాకు తెలియదు కానీ మా ఆవిడ నన్ను శపిస్తుంది ఒక్క నిమిషం సూర్య ఎక్కడున్నావు నాన్న వచ్చే టైం అయింది త్వరగా రా ఒక్క 2 minutes లో వచ్చేస్తున్నాను నేను కన్విన్స్ చేస్తాను వచ్చేస్తున్నా వస్తున్నా వస్తున్నావుగా వస్తున్నా ఇట్స్ అన్ ఆర్డర్ డోంట్ చీట్ నాన్నకు వచ్చేసాడు ఎవరు వచ్చారు చూడు ఎవరు నేను గుర్తుపట్టలేదు ఆ రోజు మిమ్మల్ని ఆ రౌడీ విధవల నుంచి కాపాడిన మహానుభావుడా అదిగో సత్యం హలో సూర్య ఎక్కడ ఉన్నావు నాన్న కూడా వచ్చేసారు పూజలో ఉన్నాను ఒక్క 5 నిమిషాలు ఇదిగోమా నేను ఎవరో నీకు తెలీదు అరగంట పడుతుంది అరగంటలా హలో హలో ఇడియట్ కమ్ కమ్ మై బాయ్ ప్లీజ్ కమ్ మాట్లాడుతుండండి ఇప్పుడు సో దిస్ ఇస్ మై వాల్ ఆఫ్ ఫేమ్ బాబు నీతోనే let me start with my law college days. Of course, they are my certificates of edification. Abba? And you know what? I used to love playing the piano. And I must confess, I was very good at it. Trust me. What? రైట్ లో ఉన్నది మా పెద్దమ్మ యుఎస్ లో ఉంది మరి లెఫ్ట్ లో ఉంది చిన్నమ్మ ఇంట్లో ఉంది అయితే నేను బయలుదేరుతా ఎక్కడికి కాదు సార్ నేను తర్వాత వస్తాను వచ్చావు కదా కలిసి వెళ్ళు కొంపలు ఆరిపోతాయి సార్ ఫైర్ ఇంజిన్ పిలుద్దాంలే సార్ అదిగో మాటలోనే వచ్చేసింది వైషు అబ్బా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు సార్ ఏమని కర్మ ఇస్ హలో వైశాలి అదే ఫోటో ఫ్రేమ్ లో లెఫ్ట్ లో ఉన్న అమ్మాయి అండ్ యు నో హూ హీ ఇస్ హీస్ అ జెమ్ ఆఫ్ బాయ్ హీస్ అ వెరీ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ అదే ఆ రోజు గూండా వెదవ్ దగ్గర కాపాడు సార్ కెన్ ఐ డిసైడ్ చాలదు ప్లీజ్ ఆ గూండా ఎదవుల నుంచి కాపాడిన దేవుడురా నువ్వు ఉన్నావుగా చూసావుగా నువ్వు పొగడ్తలతో ఒకటి చంపేచ్చని ఈ రోజే తెలిసింది సార్ అనవసరం కాపాడినట్టున్నా నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు బాబు ఒకసారి వస్తారా నువ్వు మాట్లాడుతుంటూ నేను మేనేజ్ చేసి వస్తా థ్యాంక్ యూ రా నీకు ఎప్పటి నుంచో చెప్తావు అనుకున్నా వైషు కానీ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు మా నాన్న మా అమ్మని మేనేజ్ చేయడానికి అబద్ధం చెప్పాడు నువ్వేదో సూపర్ మ్యాన్ లాగా 10 మందిని కొట్టి దాన్ని సేవ్ చేశావు పర్లేదు నువ్వు కూడా బాగానే మేనేజ్ చేస్తావు మేనేజ్ చేయటం ఏంటి వైషు అవ్వా అబద్ధాలు ఎవరైనా ఆడతారా తప్పు కదా అయినా ఇన్స్టిట్యూట్ గా అన్ని అబద్ధాలు ఎలా ఆడతారు మీ ఫ్యామిలీ చిచి ఎలా అలా ఎలా ఏమిటి పిలిచావు అబ్బాయి చక్కగా ఉన్నాడు కదా క్యాస్ట్ ఏంటో కనుక్కోవచ్చుగా దీన్ని మేనేజ్ చేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు అంటే ఏమిటి నీ ఉద్దేశం మన వయసు పెళ్లి గురించే అంటే నీకు దానికి నచ్చితే చాలు నాకు నచ్చక్కర్లేదు ఏంటి మీకు నచ్చేది చేసుకునేది అది దానికి నచ్చితే చాలు ఏదో చెప్తానని రమ్మన్న వైషు ఇప్పుడా రేపు చెప్తా నాన్న వైషు గివ్ మీ 5 ప్రాబ్లమ్ సాల్వ్డ్ మీ అమ్మని మేనేజ్ చేసేసాను అవునా ఇంతకి బాబు ఎక్కడ ఇదిగో ఇక్కడే ఉన్నా నాయనో దొరకటం గ్యారంటీ ఏ బాబు చూసాడు చెప్పండి సార్ పిచ్చి పిల్ల నేను చెప్పేది ఈ మహానుభావుడు గురించి కాదే ఆ సూర్య గురించి
1:30 అవుతుంది ఎక్కడా అని. పంక్చువాలిటీ లేదనుకుంటాను అబ్బాయికి. టెల్ హిమ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఫోన్ చేయి అతనికి. బాబు ఐఎమ్ రియలీ సారీ. పాప ఎవరినో అర్జెంట్ గా కలవాలనుకున్నావు కదా, నువ్వు బయలుదేరు. అసలు ఎంత చేసావంటే నా కోసం. కాదు ఆ రోజు నువ్వు లేకపోతే ఏమయ్యేది నా గతి. రామ్ నామ్ సత్య అయ్యేది. డిసైడెడ్. నేను నీ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. చాలు సార్, ఇప్పటికే మీరు చాలా చేశారు, మీకే తెలియట్లేదు. నేను బయలుదేరుతాను సార్. ఓకే బాయ్. వైషు పంపించేసి రమ్మ, వెళ్ళి. ఇదిగో ఆ సూర్యకి ఫోన్ చేసి చెప్పు 1:30 అయిందని. నిన్ను 10 మంది చేశారు. వైషు. భయపడ్డావు, నన్ను పిచ్చిదనం చేసావు కదా. అన్ని అబద్ధాలే. అయినా నీలాంటి వాళ్ళని ఎలా నేను ఇష్టపడ్డాను? అరే ఏదో చెప్తాను రమ్మన్నావు, ఏం చెప్పకుండానే పంపించేస్తున్నావు. చెప్పొచ్చుగా. ఐ హేట్ యు. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పావు? కొత్తగా ఐ హేట్ యూ చెప్పడానికి. హాయ్ సార్. వైశాలి రమ్మంటేనే వచ్చాను సార్. చల్ ఫుట్. नमस्ते, आदाब, गुड आफ्टरनून भाई और बहनों. हम आप सबके लिए खास तोहफा लेके आए हैं. सो दिल थाम के बैठे दोस्तों, as we present to you दिल से. डॉक्टर साहब इसे बचा लीजिए. डॉक्टर साहब इसको हार्ट अटैक हुआ है. क्या हुआ? दिल से रे जब घर से निकला था हार्ट अटैक आया था. पर्दे हो गई थी जब दिल से आग निकली थी. दिल से रे. So please take care of your tiny hearts. Other than smoking, drinking and other food habits, betrayal, being cheated on, abaddam, ఇవన్నీ హార్ట్ ఫెయిలియర్ కి కారణం కావచ్చు. Though it's to the left, it's always right, okay? Any doubts? Yes. చూడు, ఇక్కడ అందరూ హార్ట్ సర్జన్సే కదా? ఐ మీన్ యూర్ ఆల్ హార్ట్ సర్జన్స్ రైట్? there's a problem with my heart. I think the rhythm is missing. At times it beats fast, sometimes it beats slow. This condition is called heart arrhythmia. Is it dangerous? Yes, of course it is. How long you have been facing it? Jan 18th, ever since I met Vaishu. Oh, Vaishu! Congratulations! కంట్రోల్ తప్పేసింది. మై హార్ట్ స్కిప్ ద బీట్. అస్సలు మాట వింటలేదు వైషు. నాకు నువ్వు నా భరోసా అయిపోతే ఆగిపోతానని వార్నింగ్ ఇస్తుంది వైషు. దీనికి కావాల్సింది ఇచ్చేచ్చుగా. లేకపోతే ఇంతమంది హార్ట్ సర్జన్స్ ముందు హార్ట్ అటాక్ వచ్చిపోతే మీ డిపార్ట్మెంట్కి ఎంతో మనం హేకినా వైషు. వైషు వైషు నేను చేసింది తప్పే. ఎవరి కోసం చేశా? నీకోసమే కదా. లేకపోతే నీ గురించి ఎక్కడ నన్ను పట్టించుకుంటా? కోపంలో ఇంత అందంగా ఉన్నావు ఏంటి వైషు? పాపా పాపా పా. అందరి ముందు పెట్టుకోవాలనిపించటం తప్పే. ఏం చేయను? వైషు 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 వైషు. ఓయ్